మహేశ్వరుడు డబ్బు ఉన్నవాడు ఎందుకు వస్తాడండి? కోటేశ్వరుడు వస్తాడా దేవుని సంఘానికి? వాడికి టైమే సరిపోదు. పొద్దున్న సందాల దాకా డబ్బు సంపాదించాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వడ్డీ వ్యాపారం చేయాలి. ఉదయం డబ్బు అప్పిస్తాడు, సాయంత్రం వెళ్ళి డబ్బంతా కలెక్ట్ చేసుకోవడం. వాళ్ళకి టైం సరిపోదు. డబ్బు మీద డబ్బు సంపాదిస్తుండాలి, ఆస్తి మీద ఆస్తి సంపాదించాలి. అటువంటి వాడి ఖాళీ ఎక్కడ ఉంటుందండి? తినడానికి కూడా ఖాళీ ఉండదు. కానీ ఖాళీగా ఉన్నవారు ఎవరు? రాత్రి దొంగతనాలు చేసి పగటాలు ఖాళీగా ఉండేవారు ఎవరండి? దొంగలే. ఎక్కడికి వస్తారు? దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటారు. ఎవరు 4 మాటలు విందామని, అంతే కదా. రాత్రి చెడ్డ పని చేసేవాళ్ళు పొద్దున ఏం చేస్తారు? తిరిగి దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటారు, దేవుని 4 మాటలు విందామని. ఇప్పుడు దేవుని సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎవరండి? కోటీశ్వర్లే. ఈ లోకంలో కోటీశ్వర్లు అంటే వాళ్ళు కాదు, అందరూ దొంగలే, అందరూ పాపులే. యేసు ప్రభు వారు ఎక్కడ కూర్చుంటే పాపులు అందరూ అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు వారందరితో వచ్చి భోజనం చేస్తున్నాడు. ఎందుకు వారందరూ కూడా ఈ యేసు ప్రభుతో కూర్చుంటున్నారంటే, మర్నాడు వచ్చేసరికి యేసు ప్రభు వారు ఎక్కడ కూర్చుంటే అక్కడ భోజనం వచ్చారు. ఎక్కడ కూర్చుంటే అక్కడ కీర్తి, మహిమ, ఘనత వచ్చేది. ఆ యేసు ప్రభు శిష్యులండి యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూర్చుంటున్నారండి. ఆయన మహిమలు చేస్తుంటే వీరందరూ చూశారండి. అయ్యో, ఆయనతో తిరిగేవారు ధన్యులన్నా అందరూ చెప్పుకుంటున్నారు. ఈ ఎమ్మెల్యే గారితో తిరిగితే మనకు కూడా ఘనత వస్తుందా రాదా? ఎమ్మెల్యే గారితో తిరుగుతాడండి, చాలా మంచి పనులు చేస్తాడు. మనకి ఈయన పట్టుకుంటే ఎమ్మెల్యే గారి దగ్గర ఏ పని అన్నా అయిపోతుందండి, ఎంపీ గారి దగ్గర ఏ పని అన్నా అయిపోతుందండి. అవునా? మనకు పేరు వస్తుంది రాదా? మనం ఎంత చెడ్డవారమైనా, ఎంత చెడ్డ బ్రతుకు బతికినా, ఎంత దరిద్రులమైన ఆ ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్తే వాళ్ళతో తిరుగుతుంటే మనకే పేరు వచ్చేస్తుంది. యేసు ప్రభువు దగ్గర తిరిగేటువంటి వారికి కూడా అదే పేరు. కాబట్టి వీళ్ళందరూ ఏం చేశారు? యేసు ప్రభుతో కూర్చొని భోజనం చేస్తున్నారట. పరిచయులైన వారు వచ్చారు. నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు, దేవుడిని అంటున్నావు, ప్రవక్తను అంటున్నావు, ఇదేం పని అయ్యా? పాపులతో కూర్చున్నామేంటి? వ్యభిచారులతో కూర్చున్నావు, దొంగలతో కూర్చున్నావు. రోగులకే కానీ వైద్యుడు అవసరం, రోగములు ఇంటి వాడికి వైద్యము అవసరం లేదు. నేను నీతిమంతుల్ని పిలవటానికి రాలేదు, అనీతిమంతులు మాత్రం పిలవటానికి వచ్చాను. వీళ్ళేమంటున్నారు? దరిద్రుని వదిలిపెట్టేసి నీతిమంతులతో తిరగమంటున్నాడు. దరిద్రుని వదిలిపెట్టితే దరిద్రుని పిలిచేవాడు ఎవడు? దేవునికి స్తోత్రం. ఇది ఎలాగుంటుందంటే, అమ్మ పెట్టదు, అడుగు తిన్నవదంట. అలాగే ఈ ధనవంతుడు దరిద్రుని, బీదవాడిని ఆదరించడు, కానీ ఆదరించేవాడిని వద్దంటారు. దేవుని సంఘానికి వెళ్తే, దేవుని సంఘములో ఆదరించబడుతుంటే, దేవుని వాక్యము ద్వారా వారు బలపరచబడుతుంటే, వారి జీవితాలు మార్చబడుతుంటే మార్చడండి. వీడు బాగుపరచుంటే ఎదరవాడిని బాగుపడినవాడు. వీడు ఎలాంటే గడ్డి వాము కాడ కుక్కలాంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు ఏమంటారండి? వీళ్ళందరూ దగ్గర కూర్చున్నామంటే ధనవంతులతో తిరగాలి, నువ్వు దరిద్రులతో తిరుగుతున్నావు. ఎందుకంటే యేసు ప్రభు వారు అంటారు, నేను దరిద్రుల్ని పిలవటానికి వచ్చాను. మీరందరూ కూడా నా యందు